అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ ఆరోగ్య మహిళ అనే అంశంపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని మీరిప్పుడు వింటారు. శ్రోతలకు నమస్కారం. మానవ జాతి మనుగడకు మహిళలే కీలకం. మరి అలాంటి మహిళలు అన్నింటా విజయం సాధించాలంటే ముందు శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా దృఢంగా ఉండటం ఎంతో అవసరం. ఒక్క మాటలో చెప్పాలంటే మహిళలు సంపూర్ణ ఆరోగ్యంతోనే శక్తిమంతులవుతారు. అయితే ఇది సాధ్యం కావాలి అంటే కేవలం శారీరకంగానే కాదు, మానసికంగా కూడా దృఢంగా ఉండాలి. మరి ఈ క్రమంలో మహిళలు సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకుని వారి కలలను సాకారం చేసుకోవటానికి యుక్త వయసు నుంచే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ ఆరోగ్య మహిళ అనే అంశంపై వివరించేందుకు గుంటూరు జిల్లా మంగళగిరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ నుంచి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కె వందన గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ వందన గారు. నమస్కారం అండి. ఆకాశవాణి శ్రోతలందరికీ అంతర్జాతీయ విమెన్స్ డే శుభాకాంక్షలు. మేడం, ముందుగా మీకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, మహిళలు ఆకాశంలో సగభాగం అంటారు. మరి అలాంటి ప్రతి మహిళ ఆరోగ్య మహిళగా ఉండాలంటే యుక్త వయసు నుంచే వాళ్ళు ఆరోగ్యపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మెయిన్గా యుక్త వయసు అనగా మనకి ఆల్మోస్ట్ 20 years ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. సో ఆ ఏజ్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి దే విల్ బీ ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్స్, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మ్యారేజ్ ప్లాన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడం కొద్దిగా కష్టం అవుతుంది. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు కొంచెం మెయిన్ రిలాక్సేషన్ మెథడ్స్ లైక్ యోగా కానీ, మెడిటేషన్ కానీ, ధ్యానం కానీ ఇట్లాంటివి చేయడం వల్ల కొంచెం ఆ వర్క్లో ఉండే స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. ప్లస్ వాళ్ళ కెరీర్ మీద ఫోకస్ చేసుకోవచ్చు. మీన్ వైల్ ఇన్ కేస్ మ్యారీడ్ విమెన్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఈ పద్ధతులు ఫాలో అవ్వటం వల్ల వాళ్ళు వర్క్ని ప్లస్ ఫ్యామిలీ లైఫ్ని రెండు కూడా బ్యాలెన్స్ చేసుకునేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మేడం, ప్రధానంగా ఈ టీనేజ్లో ఉన్న పిల్లలు ఎక్కువగా ఈ మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఈ ఏజ్లో వాళ్ళకి ఎక్కువగా పింపుల్స్ రావటం, హెయిర్ ఊడిపోవటం, అలాగే పీసీఓడి సమస్యలు, ఇలాంటి అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు కదా. వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓకే, పీసీఓడి అనేది మెయిన్గా పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అండి. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, ఇంకొకటి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. డిసీజ్ అనేది మనకి ఆడవారిలో గర్భాశయానికి పక్కనే ఉన్న అండాశయాల్లో వచ్చే ఒక రకమైన డిసీజ్. సో దీంట్లో ఏమవుతుందంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్లో మనకి హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవ్వటం వలన ఆ యుక్త వయసులో ఉన్న అమ్మాయిల్లో ఎక్కువగా బరువు పెరిగిపోవడం కానీ, థైరాయిడ్ సమస్యలు రావడం కానీ, డయాబెటీస్ రావడం కానీ ఇవన్నీ ఉంటాయి. ప్లస్ అలాంగ్ విత్ దిస్ వీటితో పాటు ఏమవుతుందంటే చాలా వరకు వాళ్ళకి మెన్స్ట్రువల్ అబ్నార్మాలిటీస్, ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. పీరియడ్స్ చాలా వరకు ఇర్రెగ్యులర్గా వస్తాయి. ఈ అధిక బరువు పెరగడం వల్ల ఏమవుతుందంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతూ ఉండడం వల్ల ఏంటంటే ఇంకా ఇట్స్ లైక్ అ కంటిన్యూస్ సైకిల్. ఇట్స్ లైక్ ఇంటర్ రిలేటెడ్. మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అవుతాయి, పీసీఓడి ఇంకా సివియర్ అయిపోతుంది. పీసీఓడి సివియర్ అయ్యే కొద్దీ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఇంకా సివియర్ అయిపోతూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళలో మనం మెయిన్ ఏం చెప్పాలంటే ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే యుక్త వయసులో అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే వాళ్ళు ఇంతకు ముందులాగా స్పోర్ట్స్ కానీ వీటి మీద కానీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా ఇంట్లోనే కంప్యూటర్ గేమ్స్ ఆడుకోవడము, ఫోన్లు చూస్తూ ఉండడము, ఇంట్లోనే ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల బరువు పెరిగిపోతున్నారు. ఈ బరువు పెరిగిపోవడం వల్ల మనకి పీసీఓడి అనేది ఇంకా సివియర్ అయిపోతుంది. సో డైలీ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేయాలి, అట్లీస్ట్ ఖచ్చితంగా ఉండాలి. డైలీ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. ప్లస్ ఏంటంటే మనకి హెల్తీ లైఫ్ స్టైల్, అంటే మనకి జంక్ ఫుడ్స్, బయట దొరికే జంక్ ఫుడ్స్ చాలా వరకు అసలు రిస్ట్రిక్ట్ చేయాలి. ఇంట్లో ఉండేవి తినాలి మ్యాక్సిమమ్. రెగ్యులర్ ఎక్సర్సైజ్, మనం ఈ జంక్ ఫుడ్స్, బ్యాలెన్స్డ్ డైట్, యోగా, మెడిటేషన్ ఇట్లాంటివి ఫాలో అవ్వడం వల్ల చాలా వరకు పీసీఓడిని మనం ఒక లెవెల్ వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బయట రొటీన్గా చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన వరకు వచ్చే కేసెస్ ఎట్లా ఉంటాయంటే 13-14 years యంగ్ అమ్మాయిలు కూడా బయట డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేసేసి ఇట్లా పీసీఓడి ఉంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని చెప్పేసి హార్మోనల్ పిల్స్ ఇచ్చేస్తారు సైకిల్స్ రెగ్యులర్ చేసేదానికి. దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ రాంగ్. అంత యంగ్ ఏజ్ అమ్మాయిలలో హార్మోనల్ పిల్స్ అనేవి ఇవ్వకూడదు. బికాస్ హార్మోనల్ పిల్స్ వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్ ఈస్ బరువు పెరిగిపోతారు. ప్లస్ ఆ పిల్స్ కనుక కరెక్ట్గా మనం రెగ్యులర్లీ డాక్టర్ పర్యవేక్షణ లేకుండా మింగినట్లయితే ఇట్ కాజెస్ ఎ కండిషన్ కాల్డ్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్. అంటే మన బాడీలో బ్లడ్ క్లాట్ అయిపోతుంది.
సో ఆల్ దీస్ ఆర్ వెరీ డేంజరస్ కాంప్లికేషన్స్. సో ఇది ప్రతి అమ్మాయి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఖచ్చితంగా. బికాజ్ మేము చూస్తుంటాం ఈవెన్ 12 years 13 years మదర్స్ ఏం చేస్తారంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు, ఎప్పుడో 1 year బ్యాక్ వచ్చేసాయి, పాపకు పీరియడ్స్ రావట్లేదని బయటకు వెళ్తారు. తెలిసి తెలియకుండా డాక్టర్స్ ఎవరైనా వేరే వాళ్ళు హార్మోనల్ పిల్స్ పెట్టేస్తారు. దానివల్ల ఏంటంటే ఈ కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి. మాకు యాక్చువల్లీ ఒక 2-3 cases కూడా చూసాం. సో దీస్ ఆర్ లైక్ వెరీ హై రిస్క్ కండిషన్స్. అవి ట్రీట్ చేయడం కూడా కష్టం అవుతుంది. సో హార్మోనల్ పిల్స్ అనేవి బెటర్ టు అవాయిడ్ ఇన్ యంగ్ గర్ల్స్. మేడం, జనరల్గా ఎన్ని మంత్స్ వరకు పీరియడ్స్ రాకపోతే మనం దాన్ని సీరియస్ ఇష్యూగా పరిగణించాలి? యూజువల్లీ ఇప్పుడు మనకి ఫస్ట్ ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే గర్ల్స్ ఆర్ రిలేటివ్లీ మెనార్కీ ఆర్ మెచ్యూరిటీ తొందరగా వచ్చేస్తుంది అమ్మాయిలకి. మేబీ 13 years or 14 years. అంత యంగ్ ఏజ్లో ఏమవుతుందంటే బేసికలీ మన బాడీలో బ్రెయిన్ లోపల దెర్ ఈస్ అ స్ట్రక్చర్ కాల్డ్ యాజ్ హైపోథాలమస్. సో ఈ హైపోథాలమస్ అనేది మెయిన్గా మన ఓవరీస్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో మనకి ఎర్లీ ఏజ్లో ఏమవుతుందంటే దేర్ విల్ బీ ఇమ్మెచ్యూరిటీ. సో ఆ హైపోథాలమస్ పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అని ఒకటి ఉంటుంది బాడీలో. సో అది ఇమ్మెచ్యూర్గా ఉండడం వల్ల అప్పుడప్పుడే పీరియడ్ స్టార్ట్ అయ్యాయి. సో అదంతా మెచ్యూర్ అయి ఉండదు హైపోథాలమస్ అనేది వాట్ ఎవర్. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ సైకిల్స్ అనేవి రెగ్యులర్గా రావు. ఎవరికైనా కూడా ఇనీషియల్ 2 or 3 years వరకు సైకిల్స్ రెగ్యులర్గా రావు. స్లోలీ మనకి అది మెచ్యూరిటీ అనేది జరుగుతుంది. హైపోథాలమో పిట్యూటరీ యాక్సిస్ మెచ్యూరిటీ అవ్వడం వల్ల సైకిల్స్ రెగ్యులర్గా టైం ప్రకారం వస్తాయి. సో ఈ ఫస్ట్ 2-3 years వరకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినప్పటికీ మనం పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మనకు పీరియడ్స్ 6 months అయిపోయాయి, 7 months అయిపోయాయి, అసలు రావట్లేదంటే దెన్ మనం ఖచ్చితంగా ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. ఇంకేమన్నా హార్మోనల్ డిస్టర్బెన్సెసా, ఇది కాకుండా ఇంకేమన్నా థైరాయిడ్ ఉండొచ్చు, హైపోథైరాయిడ్ ఉండొచ్చు, ఆర్ ఇంకా ఫ్యూ అదర్ కండిషన్స్ ఉన్నాయి, ప్రొలాక్టినోమాస్ అని. ఆర్ కొన్నిసార్లు ఏమవచ్చు అంటే గర్భసంచి వీక్గా ఉండొచ్చు, గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఓవరీసే చిన్నగా ఉండొచ్చు, హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ చేయకపోవచ్చు. సో చాలా కండిషన్స్ ఉన్నాయి. బట్ ఇవన్నీ ఇనీషియల్గా మనం చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 6 months వరకు చూడొచ్చు మ్యాక్సిమం. 6 months తర్వాత కూడా అస్సలు పీరియడ్స్ రావట్లేదు అనిపిస్తే దెన్ బెటర్ గెట్ ఇట్ ఎవాల్యుయేటెడ్ బై అ గైనకాలజిస్ట్. ఓకే మేడం, ప్రస్తుతం చాలా మంది అమ్మాయిలు ఎదుర్కొనే ఇంకో సమస్య పీసీఓడి. సో ఈ పీసీఓడి సమస్య నుంచి ఎలా బయటపడాలి? పీసీఓడి అదే అండి, ఇప్పుడు చెప్పాను కదా. పీసీఓడి ఏంటంటే మనకి ఓవరీస్లో దెర్ విల్ బీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఓవరీస్ అనేవి షేప్ చేంజ్. పీసీఓడి అంటే పాలీసిస్టిక్. సిస్టిక్ అంటే ఏంటంటే చిన్న వాటర్ బబుల్స్ లాంటివి ఏర్పడతాయి ఓవరీస్ లోపల. సో ఇదంతా జరగడం వల్ల ఓవరీస్లో మనకి ఏవైతే మెయిన్ హార్మోన్స్ ఉంటాయో ఈస్ట్రోజన్ అని, ప్రొజెస్టిరాన్ అని, ఈ లెవెల్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. సో ఈస్ట్రోజన్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే అవుతాయో మనకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావు. సో ఈ పీసీఓడి అనేది సివియర్ ఫామ్లో ఏమవుతుందంటే సిండ్రోమ్గా మారుతుంది. పీసీఓడి జస్ట్ ఓవరీస్ వరకే ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ కండిషన్ కంటే ఏంటంటే మెయిన్గా మనం పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అయిపోతున్నాయి అంటే ఆలోచించే బదులు ఫస్ట్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. బరువు పెరిగిపోతుంటారు, బరువు తగ్గేదానికి మనం ప్రయత్నించాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, యోగా, మెడిటేషన్ చేయాలి. నెక్స్ట్ కార్బోహైడ్రేట్ డైట్, పిండి పదార్థాలు అట్లాంటివి ఎక్కువగా తినకూడదు. ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవాలి, పల్సెస్ ఎక్కువ తీసుకోవాలి. సో మ్యాక్సిమం జంక్ ఫుడ్ తగ్గించేయాలి, ఫైబర్ రిచ్ డైట్ ఎక్కువ ఉండాలి. ఇవన్నీ మనం కొంచెం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే చాలా వరకు పీసీఓడిని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. మేడం, ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ హెచ్పివి టీకాను ఏ వయసు అమ్మాయిలకు ఇవ్వాలి, అలాగే గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ ఎంతవరకు అవసరం అవుతుందంటారు? హెచ్పివి టీకాలు అనేవి మనం యూజువలీ 9 years ఆఫ్ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చండి. టీకాలు అమ్మాయిలకి 3 dosesలో వస్తే మనకి చాలా బ్రాండ్స్ ఉన్నాయి, గాడాసిల్ అని, సర్వారిక్స్ అని. అవి డిపెండ్స్ అన్నమాట. మనకి హెచ్పివి అనేది బేసికలీ అది ఒక వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని. సో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్లో రకాలు ఉంటాయన్నమాట, హై రిస్క్ టైప్స్ అని, లో రిస్క్ టైప్స్ అని. సో మన వ్యాక్సిన్లో ఏంటంటే మెయిన్గా మనకి ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా అందుబాటులో ఉండే వ్యాక్సిన్స్లో హై రిస్క్ టైప్స్ అగెయిన్స్ట్గా మనకి వ్యాక్సిన్ అనేది తయారు చేయబడింది. సో ఈ హై రిస్క్ టైప్స్ వల్ల మనకి మెయిన్గా గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అనగా సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. అలా కాకుండా మగవాళ్ళల్లో అయితే మనకి పినైల్ క్యాన్సర్స్ అంటారు, ఓరల్ క్యాన్సర్స్, పెనైల్ క్యాన్సర్స్, అంగం మీద పుండ్లాగా క్యాన్సర్స్ అవన్నీ వస్తాయి. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ గర్ల్స్, ఈవెన్ ఫర్ బాయ్స్. డాక్టర్ గారు, అలాగే యుక్త వయసులో ఉన్న పిల్లలే కానివ్వండి, అలాగే మహిళలు అంటే 30 years అబోవ్ దాటిన మహిళలే కానివ్వండి, చాలామంది థైరాయిడ్ ప్రాబ్లంతో
ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళు ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి, అలాగే అసలు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అని వాళ్ళు ముందుగానే ఎలా గుర్తించాలంటారు? సో థైరాయిడ్ ప్రాబ్లం అనేది యూజువల్గా 2 టైప్స్లో ఉంటాయండి. ఒకటి వచ్చి హైపోథైరాయిడిజం అంటారు, ఇంకొకటి హైపర్ థైరాయిడిజం అంటారు. హైపోథైరాయిడిజం అంటే మనకి ఆ హార్మోన్ థైరాయిడ్ గ్రంథి అనేది తక్కువగా పనిచేస్తుంది, హైపర్ అంటే అది ఎక్కువగా పనిచేస్తుంది. సో హైపోథైరాయిడిజంలో ఏమవుతాయంటే మనకి ఆ హార్మోన్ లెవెల్స్ అనేవి, థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది యాక్చువల్లీ బాడీలో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం డే టు డే యాక్టివిటీస్ రెగ్యులర్గా డైలీ యాక్టివ్గా ఉండేదానికి, ఓవరాల్ మన బాడీ హెల్త్కి, మన హెయిర్కి కానీ, మన వెయిట్ గెయిన్కి కానీ, బాడీ మెటబాలిజంకి కానీ థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. హైపోథైరాయిడ్లో ఏమవుతుందంటే థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉండడం వల్ల ఓవరాల్గా ఎట్లా ఉంటారంటే నీరసంగా, ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉంటారు, అలసటగా ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది, బరువు పెరిగిపోతూ ఉంటారు, ఏం తినకపోయినా బరువు పెరిగిపోతుంటారు, జుట్టు రాలిపోతుంటుంది. ఇవన్నీ లక్షణాలు అనమాట. పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ మెయిన్లీ ఆడవాళ్ళల్లో. సో ఇవన్నీ మెయిన్ లక్షణాలు. పీరియడ్ ఇర్రెగ్యులర్ అయిపోతున్నాయి, బ్లీడింగ్ కొంచెం హెవీగా అవుతుంది, హెయిర్ లాస్ ఎక్కువ ఉంటుంది, బరువు పెరిగిపోతున్నాము, నీరసంగా ఉంటుంది, ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండడం లేదు, విపరీతమైన కోపము, ఇవన్నీ కూడా హైపోథైరాయిడ్ లక్షణాలు. ప్లస్ ఏంటంటే హైపోథైరాయిడిజంలో వీళ్ళు చలిని తట్టుకోలేరు అనమాట, కోల్డ్ ఇంటాలరెన్స్ అంటారు. ఇవన్నీ కొన్ని లక్షణాలు. సో పేషెంట్ ఈ లక్షణాలతో మనం వచ్చినట్లయితే ఫస్ట్ థైరాయిడ్ సమస్యలు ఉన్నట్టు గుర్తించాలి. హైపర్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. హైపర్లో పెద్ద బరువు పెరగరు, కానీ వాళ్ళకి కొంచెం చూసినట్లే మనకు ఇనీషియల్లీ చూడంగానే ఎట్లా అంటే మనిషి కొంచెం సన్నగానే ఉంటారు, కళ్ళు కొంచెం బయటకు వచ్చినట్టుంటాయి, బరువు ఏం పెరగరు, కొంచెం సన్నగానే ఉంటారు. ప్లస్ హైపర్గా ఉంటారనమాట, హైపర్ యాక్టివిటీ స్టేజ్లో ఉంటారు వాళ్ళు. హైపర్ థైరాయిడిజం అనేది కొంచెం తక్కువ, యూజువల్గా మనం చూసేది హైపోథైరాయిడిజమే. సో లావుగా ఉంటేనే థైరాయిడ్ వస్తుందని ఏం కాదు, వస్తుందండి. డాక్టర్ గారు, అలాగే 30 నుంచి 40 సంవత్సరాలు వయసు మధ్య గల మహిళలు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకునే ముందు వాళ్ళు ఎటువంటి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలంటారు? సో ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకునే ముందు అంటే మనకి మెయిన్గా ఏవేవంటే అండి, మనకి ఏమన్నా థైరాయిడ్ సమస్యలు ఉన్నాయా, షుగర్ ఏమన్నా ఉందా, లేకుంటే మనకి బీపీ ఏమన్నా ఉందా, గుండె జబ్బులు ఉన్నాయా, ఊపిరితిత్తులకు సంబంధించిన రొటీన్ టెస్ట్ ఏమన్నా ఎక్స్రేలు చేయించుకోవడం కానీ, యూజువల్లీ ఇవి చేయించుకోవచ్చు. మనకి మెయిన్గా ప్రెగ్నెన్సీలో అఫెక్ట్ అయ్యేది వచ్చి థైరాయిడ్, డయాబెటీస్ ప్లస్ హైపర్ టెన్షన్. ఇవి 3 అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి. ఇవి 3 చేయించుకున్న తర్వాత ఇంక ఎనీ ప్రాబ్లం ఏం లేవు, ఇవన్నీ కంట్రోల్డ్గా ఉన్నాయంటే డెఫినెట్లీ యూ కెన్ ప్లాన్ ఫర్ ఏ ప్రెగ్నెన్సీ. కొన్ని కండిషన్స్ ఉంటాయి, లైక్ కార్డియాక్ డిసీజెస్ ఉండొచ్చు, గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కొన్ని రకాల గుండె జబ్బుల్లో ఏంటంటే అసలు ప్రెగ్నెన్సీనే కాంట్రా ఇండికేటెడ్, వాళ్ళు ప్రెగ్నెంటే అవ్వకూడదు. ఇన్ కేస్ ప్రెగ్నెంట్ అయినట్లయితే మదరే చనిపోతారు. సివియర్ ఫార్మ్స్ ఉంటాయి కార్డియాక్ కండిషన్స్. సో అట్లా ఏమన్నా చిన్నప్పటి నుంచే గుండె జబ్బులు అట్లా ఏమన్నా ఉండే, చిన్నప్పటి నుంచి గుండెకి సంబంధించిన ఆపరేషన్లు ఏమన్నా ఉంటే, మీరు ఇన్ కేస్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కార్డియాలజిస్ట్ని అడిగి కనుక్కొని ప్రెగ్నెన్సీ అసలు ప్లాన్ చేయొచ్చా చేయకూడదా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. సో లెస్ సివియర్ ఫార్మ్స్ ఆఫ్ కార్డియాక్ కండిషన్స్ ఉంటాయి, కొన్ని సివియర్ ఫార్మ్స్ ఉంటాయి గుండె జబ్బులు, అట్లాంటివి అనేవి రిస్కీ ఉంటాయి. థైరాయిడ్ ఇవన్నీ ఎందుకు మనం కంట్రోల్ చేయాలంటామంటే, థైరాయిడ్ కానీ మనకు అన్కంట్రోల్డ్గా ఉన్న, డయాబెటీస్ అన్కంట్రోల్డ్గా ఉన్న బిఫోర్ ప్రెగ్నెన్సీ మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతాయంటే అబార్షన్స్ అయిపోతాయి. రికరెంట్ అబార్షన్స్ అంటే ప్రెగ్నెంట్ అవుతారు కానీ నిలబడదు గర్భం, ప్రతిసారి అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి. ఇంకా డయాబెటీస్ వాళ్ళల్లో ఏమవుతాయంటే పుట్టబోయే లోపల బిడ్డకి లోపల అవయవాలు అనేవి సరిగ్గా ఏర్పడవు, ఉన్నా కూడా అవి సరిగ్గా ఫామ్ అవ్వవు. సో అనామలీస్ అనేవి చాలా ఎక్కువ, గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి పిల్లల్లో, నాడీ వ్యవస్థకు సంబంధించిన ప్రాబ్లమ్స్ డయాబెటీస్ ఉండే మదర్స్లో చాలా ఎక్కువగా ఉంటాయి బేబీస్కి. సో డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి. డాక్టర్ గారు, ఒక సందేహం, అప్పటి వరకు లేని మధుమేహం సడన్ గా ప్రెగ్నెన్సీ వచ్చాక ఎందుకు మధుమేహం అనేది వస్తుందండి? ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారండి. ఇది యాక్చువల్లీ మామూలుగా వచ్చే డయాబెటీస్ కాదు. ప్రెగ్నెన్సీలో మనకి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, ప్లసెంటా అని ఒకటి ఉంటుంది మాయ. సో ఇట్ ప్రొడ్యూసెస్ హార్మోన్స్. ఆ హార్మోన్స్ వల్ల మనకి కొన్నిసార్లు కొంతమంది ఆడవాళ్ళల్లో డయాబెటీస్ లాగా షుగర్ లక్షణాల్లాగా వచ్చి షుగర్ పెరుగుతుంది. బట్ ఇది ఎక్స్క్లూజివ్లీ ప్రెగ్నెన్సీకి సంబంధించింది మాత్రమే. ఇది ఇట్ ఈస్ నాట్ లైక్ ఆమెకి ముందు డయాబెటీస్ ఉండకపోవచ్చు, జస్ట్ ప్రెగ్నెన్సీలోనే వస్తుంది. వన్స్ ప్రెగ్నెన్సీ అయిపోయి బేబీ బయటకు వచ్చేసి డెలివరీ అయిపోయినాక వితిన్ 6 weeks నార్మల్ అయిపోతుంది. సో ఇది ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డయాబెటీస్ అనేది యూజువలీ అంత సివియర్గా ఉండదు. బట్ ఆమె ఇన్ కేస్ ముందు నుంచే డయాబెటిక్ అయి ఉంటే డెఫినెట్లీ కాంప్లికేషన్స్ ఉంటాయి. బట్ ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ని కూడా మనం మేనేజ్ చేయాలి. బికాస్ దానివల్ల ఏమవుతుందంటే
బిడ్డ మరీ సైజ్ ఎక్కువ పెరిగిపోవడము, పెద్ద బిడ్డ అంటే 3.5 కేజీ 4 కేజీలు ఉండడము, ఉమ్ము నీరు లెవెల్స్ ఎక్కువ అయిపోవడము, బీపీ ఎక్కువైపోతుంది. సో దీనివల్ల అన్ని కాంప్లికేషన్స్. బిడ్డ పెద్దదిగా ఉంటుంది కానీ పుట్టిన తర్వాత ఊపిరి తీసుకోవడం కష్టం ఉంటుంది. మనం ఏమనుకుంటాం, చూసిన అబ్బా బిడ్డ బాగా లావుగా పుట్టింది అనుకుంటాం, కానీ ఇన్ఫ్యాక్ట్ అట్లా ఉండదు, చాలా బ్యాడ్గా ఉంటుంది ప్రోగ్నోసిస్. సో బిడ్డకు ఊపిరి తీసుకోవడంలో చాలా కష్టం అవుతుంది, ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ వస్తాయి అట్లాంటి బేబీకి. ఎందుకంటే మదర్కి హై షుగర్స్ ఉండడం వల్ల ఆ షుగర్స్ కూడా బేబీలోకి వెళ్ళి బేబీకి కూడా మనకి డెలివరీ అయినాక ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని షుగర్స్ కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఓకే డాక్టర్ గారు, అలాగే గర్భం దాల్చిన మహిళలు ప్రసవం అయిన తర్వాత వాళ్ళ మానసిక ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది? కొంతమంది ఆడవాళ్ళల్లో మనం మామూలుగా చూసేది ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ 85-90% ఆఫ్ ది ఆడవాళ్ళు వన్స్ డెలివరీ అయినాక బేబీని చూసి చాలా హ్యాపీగా ఉంటారు. సో ఫ్యామిలీ సపోర్ట్ అంతా మంచిగా ఉంటుంది, కేర్ తీసుకునేదానికి చాలా బాగుంటారు. బట్ కొంతమంది ఆడవాళ్ళలో వాళ్ళకి ముందుగానే సంథింగ్ మెంటల్ ఇల్నెసెస్ ఉండొచ్చు, మానసిక వ్యాధులు ఏమన్నా ఉండొచ్చు, ఫ్యామిలీ సపోర్ట్ సరిగ్గా ఉండకపోవచ్చు, ఆమెని ప్లస్ పుట్టిన బిడ్డని చూసుకునేదానికి సపోర్ట్ ఉండకపోవచ్చు, హస్బెండ్ సైడ్ నుంచి సపోర్ట్ ఉండదు, ఇలాంటి ఆర్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అయి ఉండొచ్చు, ఇంకా బలవంతం మీద కనుండొచ్చు. ఇట్లాంటి ఆడవాళ్ళలో ఏమవుతుందంటే యూజువల్లీ ఆ బిడ్డ మీద నెగిటివ్ ఫీలింగ్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఎందుకు చూసుకోవాలి, నాకు చూడాలనిపించలేదు, చూస్తామన్నమాట, యాక్చువల్లీ ఈ బిడ్డ నాది కాదు అనేది అసలు దగ్గరికి కూడా తీసుకోరు, దూరం పెట్టేస్తారు, ఫీడింగ్ ఇవ్వరు. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే బేబీ సిక్ అయిపోయి ఇంకా అడ్మిట్ చేయాల్సి వస్తుంది ఐసీయూలో. సో ఈ కండిషన్ ఏమంటారంటే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని, పోస్ట్ పార్టమ్ సైకోసిస్, పోస్ట్ పార్టమ్ బ్లూస్ అని ఇవి ఒక రకమైన మెంటల్ ఇల్నెసెస్. బట్ ఏంటంటే ఈ కండిషన్స్ అన్నిట్లో కూడా మ్యాక్సిమమ్ ఫ్యామిలీ సపోర్ట్ కానీ ప్రాపర్గా ఉన్నట్లయితే, ఆమె సైడ్ నుంచి అమ్మ వాళ్ళు కానీ అత్త వాళ్ళు కానీ హస్బెండ్ సపోర్ట్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ మంచిగా ఇచ్చి ఆమెకు కొంచెం టైం ఇచ్చి రెస్ట్ తీసుకునేదానికి, వీళ్ళు ఆ బేబీని కొంచెం ఫ్రీక్వెంట్గా, అంటే యూజువల్లీ మనం గమనించేది ఏంటంటే వన్స్ డెలివరీ అయ్యిందంటే ఇంకా బిడ్డ అమ్మనే చూసుకోవాలి, ఇంకెవరి దగ్గరికి కూడా రారు. ఏదో కొంచెం సేపు ఒక 5-10 minutes ఎత్తుకొని ఆడిస్తారు తప్పనిచ్చి మోస్ట్ ఆఫ్ ద టైం మదరే చూసుకుంటూ ఉండాలి. సో దానివల్ల ఏమవుతుందంటే ఆమె లిటరల్లీ ఆమెకి ఇంకా ఫ్రీ టైం దొరకదు, కనీసం నిద్రపోయేదానికి టైం ఉండదు, తినేదానికి టైం ఉండదు. సో ఆమెకు ఒకలాంటి నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది, ఏంది నేనే అంతా చేసుకోవాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు ఏంటంటే ఆ వర్క్ షేర్ చేసుకోగలిగితే, ఇంట్లో వాళ్ళు షేర్ చేసుకున్నా, ఆమెకు కొంచెం పడుకొని రెస్ట్ తీసుకునేదానికి కొంచెం టైం ఇచ్చినా, ఆమె పనులకి కొంచెం సహాయం చేస్తూ ఉంటే ఆ నెగిటివ్ ఫీలింగ్స్ కానీ ఆ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చు. మేడం, ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది మహిళలు అంటే వంటింటికే పరిమితమయ్యే మంది చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రెజెంట్ డేస్ ఇటు ఇంటి బాధ్యత అలాగే అటు ఉద్యోగ బాధ్యతను కూడా చూసుకుంటున్నారు. అంటే పిల్లల్ని స్కూల్కి పంపించడం, భర్తని ఆఫీస్కి పంపించడం, ఆ తర్వాత వీళ్ళు ఉద్యోగాలకు వెళ్ళడం. మరి వీళ్ళు ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, అంటే స్ట్రెస్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ. సో ఇలాంటి వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ హెల్త్ మీద వాళ్ళు ఎక్కువ కేరింగ్గా ఉండాలి, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? రెగ్యులర్గా అండి మనం చూసినట్లయితే మామూలుగా ఓవరాల్ ఆర్డర్లలో దే గివ్ లీస్ట్ ఇంపార్టెన్స్ టు దెమ్సెల్స్. అందరి గురించే ఫస్ట్ పట్టించుకుంటారు కానీ వాళ్ళ హెల్త్ గురించి చాలా తక్కువ, అసలు పట్టించుకోరు. సో అట్లీస్ట్ మనము ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ వరకు వేసుకోవచ్చండి ఆడవాళ్ళు, ఇది మై సిన్సియర్ రిక్వెస్ట్. ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్, విటమిన్ డి ట్యాబ్లెట్స్ అనేవి ఖచ్చితంగా వాడాలి, క్యాప్సూల్స్. బట్ ఇవన్నీ అండర్ డాక్టర్స్ గైడెన్స్. విటమిన్ డి అనేది వాడాలి, ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వాడాలి. అట్లీస్ట్ 6 monthsకి ఒకసారి రొటీన్ హెల్త్ చెకప్స్ చేయించుకోండి. థైరాయిడ్, బీపీ, షుగర్ ఈ 3 చాలు. ఇవి ఉన్నాయా లేదా, ఇవేం లేదంటే 6 months or 1 yearకి ఒకసారి ఫ్రీక్వెంట్ చెకప్స్ చేయించుకొని రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ మింగుతూ బాడీలో మన బ్లడ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెక్ చేయించుకుంటూ, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ హెల్దీ డైట్ తీసుకోవాలి. ప్లస్ వాళ్ళకు కూడా కొంచెం రిలాక్సేషన్ కోసం మార్నింగ్ వాళ్ళు టైం స్పేర్ చేసుకొని ఏదైనా యోగా కానీ మెడిటేషన్ అట్లాంటివి చేసుకుంటూ ఇవి చేయగలిగితే చాలా వరకు ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. బట్ మోస్ట్ ఆఫ్ ద ఇవన్నిటికంటే కూడా ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఎంతున్నా కూడా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. డాక్టర్ గారు, అలాగే మిడ్ లైఫ్ మహిళలు అంటే 40 నుంచి 50 సంవత్సరాల మధ్య గల మహిళలు 40 years రాగానే వాళ్ళలో చాలా చేంజెస్ వస్తాయి. అంటే కొంచెం బరువు పెరగటం, ఎక్కువగా ఒత్తిడిగా కనిపిస్తూ ఉంటారు, లేదంటే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకపోవడం, వ్యాయామం చేయకపోవడం, ఇలాంటి చాలా లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి కదా. వాళ్ళు ఆరోగ్య విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వాళ్ళ ఆరోగ్యాన్ని ఈ స్ట్రెస్ అనేది ఎలా ప్రభావితం చేస్తుందంటారు? ఓకే, మెయిన్గా ఈ 40 years పైబడిన ఆడవాళ్ళల్లో ఏమవుతుందంటే అండి, మనకి ఓవరీస్ అనేవి స్లోగా వాటి ఫంక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది.
సో ఓవేరియన్ ఫంక్షన్ తగ్గిపోతూ ఉన్నప్పుడు బాడీలో హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఈస్ట్రోజన్ అనేది మెయిన్ హార్మోన్ ఆడవాళ్ళకి. సో ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోయే కొద్దీ వాళ్ళకి ఏమవుతుందంటే మూడ్ చేంజెస్ కానీ, స్లీప్ డిస్టర్బెన్సెస్ కానీ, ఆర్ఎల్స్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోవడం, బరువు పెరిగిపోవడం, ఇవన్నీ కూడా రొటీన్గా చూస్తూ ఉంటాం. పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అయిపోతూ ఉంటాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మెయిన్ ఏంటంటే ఆల్రెడీ ఓవేరియన్ ఫంక్షన్ తగ్గిపోతూ ఉంటే మనం చేయగలిగేది ఏం లేదు యూజువల్లీ. ఇంకా అది న్యాచురల్. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఓవరీస్ అనేవి ఫంక్షనింగ్ ఆగిపోవాల్సిందే, మనం చేయగలిగేది ఏం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ కండిషన్లో అంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్. అంటే మనకి 40-45 ఇయర్స్కి తగ్గాల్సిన ఓవేరియన్ ఫంక్షన్ కొంతమంది ఆడవాళ్ళలో 30స్లోనే తగ్గిపోతుంది. అట్లాంటప్పుడు మనం స్పెసిఫికలీ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అని మనం డాక్టర్స్ని సంప్రదించి తీసుకోవాలి. అలా కాకుండా మోర్ దెన్ 40-45 ఇయర్స్ వాళ్ళల్లో ఈ చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటే దీస్ ఆర్ న్యాచురల్. కొన్ని రకాల సిమ్టమ్స్ ఏంటంటే ఆడవాళ్ళు ఒక లెవెల్ వరకు మేనేజ్ చేయగలుగుతారు. బట్ సివియర్ ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ ఇంకా చాలా తగ్గిపోతూ వస్తున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే దే విల్ బీ అట్ ఎ హై రిస్క్ ఆఫ్ కార్డియాక్ కండిషన్స్, గుండె జబ్బులు రావచ్చు, ఎముకలు ఈజీగా విరిగిపోతాయి. ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ. సో అట్లాంటి లక్షణాలు కనిపించినప్పుడు డెఫినెట్లీ మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదర్వైజ్ మినిమంగా ఉంటే లక్షణాలు అంత పెద్ద సివియర్గా లేవు, మనం మేనేజ్ చేయగలుగుతున్నాం అంటే మనం రొటీన్గా యోగా, మెడిటేషన్, ధ్యానం ద్వారా చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. ఇంకా కొన్ని ఆయుర్వేదము, హెర్బల్ మెడిసిన్స్ అవి ఇవి ఉన్నాయి. బట్ దట్ ఆల్సో దే కెన్ ట్రై. బట్ రొటీన్లీ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీకి వెళ్ళాల్సిన అవసరం లేదు అన్లెస్ ఇట్ ఈస్ వెరీ సివియర్. నార్మల్గా అయితే మనం యూజువల్గా ఇది మేనేజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్డ్ డైట్, రెగ్యులర్గా మంచి ఫుడ్ తినడము, ప్లస్ ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ అవి ఎక్కువ తినడం వల్ల ఇవి చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు 40 ఏళ్ల తర్వాత రొమ్ము క్యాన్సర్, అలాగే గర్భాశయ క్యాన్సర్, ఎముక ఆరోగ్యం, గుండె ఇలాంటి విషయాల్లో చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ ఎలాంటి స్క్రీనింగ్ పరీక్షలు అవసరం అంటారు? యూజువల్లీ అండి 40 సంవత్సరాలు పైబడిన మహిళలందరూ కూడా తప్పనిసరిగా బ్రెస్ట్కి అంటే రొమ్ముకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. దాన్ని ఏమంటామంటే స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ అంటాము. సో మ్యామోగ్రామ్ అంటే ఇట్ ఈస్ లైక్ ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్స్రే. సో రొమ్ముకు సంబంధించి ఎక్స్రే లాంటివి తీసి దాంట్లో ఏమన్నా గడ్డలు లాంటివి ఉన్నాయా, లేకపోతే క్యాన్సర్ లాంటి చేంజెస్ ఏమన్నా జరుగుతున్నాయా అనేది మనం ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు, విచ్ ఈస్ వెరీ చీప్ అండ్ సింపుల్. సో మ్యామోగ్రామ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. మ్యామోగ్రామ్ అనే కాకుండా అట్లీస్ట్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏం చేయొచ్చు అంటే నార్మల్గానే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటారు. జస్ట్ రొమ్ము పైన టెస్ట్ పట్టుకొని టచ్ చేసి చూసి ఏమన్నా గడ్డల్లాగా తగులుతున్నాయా, ఏమన్నా స్కిన్లో మార్పులు జరుగుతున్నాయా, మనకి నిప్పల్ ఏరియా అంటారు కదా, చనుమొనల నుంచి ఏమన్నా బ్లీడింగ్ లాంటిది వస్తుందా, ఏమన్నా అబ్నార్మల్ డిశ్చార్జ్ వస్తుందా, ఇవన్నీ గమనించుకుంటూ ఉండాలి. సో ఇట్లాంటివి ఏమన్నా ఉన్నట్లయితే వెంటనే వాళ్ళు చెకప్కి రావాలి. సో ఈ మధ్య ఆల్మోస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్స్ అనేవి చాలా కామన్ అయిపోతున్నాయి. సో ఇవి సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇంట్లోనే వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఇంకొకటి వచ్చేసేసి గర్భాశయ ద్వారా సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే వాళ్ళకి అబ్నార్మల్ డిశ్చార్జ్ అంటే యోని ద్వారా, అబ్నార్మల్ అంటే ఒక రకమైన డిశ్చార్జ్, అది రక్తం కాదు, అట్లా నార్మల్గా తెల్లబట్టలా కూడా ఉండదు, మధ్యలో ఉంటుంది కలర్, సమ్ బ్రౌనిష్ కలర్ డిశ్చార్జ్, వాసన, చెడు వాసన ఉంటుంది. ప్లస్ దానివల్ల ఆమెకి పొత్తి కడుపులో నొప్పి ఉన్నట్టుండి బ్లీడింగ్ అయిపోతుంది, మనకి భార్యాభర్తలు కలిసిన తర్వాత బ్లీడింగ్ అయిపోతుంది. ఇవన్నీ లక్షణాలు అన్నమాట గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి. పీరియడ్స్కి మధ్యలో బ్లీడింగ్ అయిపోతుంటుంది. సో ఇట్లాంటివి ఏమన్నా ఉన్నట్లయితే అది ఖచ్చితంగా గమనించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనకి ఏజ్ పైబడే కొద్దీ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల ఎముకలు బలహీనంగా అయిపోతుంటాయి, గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే రిస్క్ వస్తుంటాయి. సో ఇవన్నీ మనం గమనించుకుంటూ రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలి. బ్రెస్ట్కి అయితే మనకి స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ అవి చేయించుకోవచ్చు. సర్విక్స్ వచ్చి గర్భాశయ క్యాన్సర్కి వచ్చి మనం ప్యాప్స్మియర్ అనేది చేస్తాం. ఇక పూర్తిగా ఋతుక్రమం ఆగిపోయిన 50 సంవత్సరాలకు పైగా మహిళల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి, వాళ్ళు వాటి నుంచి ఎలా బయటపడాలంటారు? ఓకే, మోర్ దెన్ యూజువల్లీ అండి మెనోపాజ్ అనేది మనకి 50-55 ఇయర్స్కి, ఇండియన్ పాపులేషన్లో అయితే 50-55 ఇయర్స్ మధ్యలో వచ్చేస్తుంది. సో వన్స్ మెనోపాజ్ వచ్చేసిన తర్వాత మీనింగ్ ఏంటంటే బాడీలో హార్మోన్ ప్రొడక్షన్ అనేది, ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ అనేది కంప్లీట్లీ జీరోకి వచ్చేసింది. సో ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ కంప్లీట్లీ ఆగిపోయినప్పుడు ఏమవుతుందంటే మహిళల్లో వాళ్ళకి ఏంటంటే మనకి కొంచెం బరువు పెరిగిపోవడం కానీ, మూడ్ డిస్టర్బెన్సెస్ చాలా సివియర్గా ఉంటాయి,
ఒళ్ళంతా వేడి సెగల్లాగా అనిపిస్తుంటుంది. ఒళ్ళంతా ఎంత ఏసీ వేసుకున్నా కానీ ఒళ్ళు కాలిపోతున్నట్టు అనిపిస్తుంది. ప్లస్ ఆ యోని మార్గం దగ్గరంతా డ్రై అయిపోతుంది స్కిన్. ఈ డ్రై అయిపోవడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తాయి. చాలామంది ఎక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్స్తో వస్తుంటారు, వెజైనల్ ఇన్ఫెక్షన్స్తో వస్తుంటారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది, వన్స్ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత యూజువలీ పీరియడ్స్ అనేవి రావు. మనం మెనోపాజ్ అని ఎప్పుడు అంటామంటే పీరియడ్స్ వచ్చిన తర్వాత, లాస్ట్ పీరియడ్ వచ్చిన తర్వాత ఒక 1 year చూస్తాం. 1 year వరకు ఇంకా పీరియడ్స్ రాలేదు లాస్ట్ పీరియడ్ డేట్ నుంచి గుర్తుపెట్టుకుంటే దెన్ వాళ్ళు మెనోపాజ్ స్టేజ్లోకి వెళ్ళిపోయినట్టు. ఆగిపోయినా కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆడవాళ్ళలో మళ్ళీ పీరియడ్స్ అనేవి రావచ్చు. ఒక 1 year 2 years రాలేదు, సడన్లీ బ్లీడింగ్ అయిపోతుంది. సో అవి మనం చాలా డేంజరస్ అనమాట. ఆడవాళ్ళు ఏమనుకుంటారు, బ్లీడింగ్ అనేది మనం రెగ్యులర్ పీరియడ్స్ లాగా కూడా రావాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్, ఆ డ్రాప్ కూడా కాకపోయినా జస్ట్ సమ్ అబ్నార్మల్ కలర్లో ఉండే ఏదైనా సమ్ రక్తస్రావం అయి ఉండొచ్చు. ఏమనుకుంటారు, కొంచెమే కదా అయిపోతుంది అని పట్టించుకోరు అనుకుంటారు. కానీ అది కాదు. యూజువలీ ఏజ్ గ్రూప్ ఆడవాళ్ళల్లో ఏంటంటే ఈ హార్మోన్స్ లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వల్ల కొన్నిసార్లు బ్లీడింగ్ అవ్వచ్చు. గర్భసంచి లోపల ఎండోమెట్రైటిస్ అంటారు, ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల బ్లీడింగ్ అవ్వచ్చు. ఇవన్నీ అయినప్పటికీ కూడా మోస్ట్ డేంజరస్ వచ్చి గర్భసంచి క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటారు. ద ఫస్ట్ సైన్ ఆఫ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఈజ్ బ్లీడింగ్. సో గర్భసంచి లోపల క్యాన్సర్ స్టార్ట్ అవుతుంది. గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ వేరండి, గర్భసంచి క్యాన్సర్ వేరు. దెర్ ఆర్ 2 different పార్ట్స్. సర్వైకల్ క్యాన్సర్ వేరే, ఎండోమెట్రియల్ క్యాన్సర్ వేరే. సర్వైకల్ క్యాన్సర్ అనేది గర్భసంచి ద్వారం, సర్విక్స్, గర్భాశయం లోపల. అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే గర్భసంచి లోపల మనకు ఒక సన్న పొర ఉంటుంది, ఎండోమెట్రియం అంటారు. ఈ ఎండోమెట్రియంలో వచ్చే క్యాన్సర్. ఎప్పుడైతే ఈ పొర లోపల క్యాన్సర్ అనేది స్టార్ట్ అవుతుందో వాళ్ళ ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే బ్లీడింగ్. సో ఈ బ్లీడింగ్, మెనోపాజ్ వచ్చిన ఆడవాళ్ళల్లో బ్లీడింగ్ స్టార్ట్ అయితే వెంటనే చెకప్కి రావాల్సిందే. దాన్ని అస్సలు ఇగ్నోర్ చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. అది ఎంత చిన్నదైనా కూడా, 1 drop అయినా అవ్వనివ్వండి, 1 pad మొత్తం తడిచిపోనివ్వండి, బోత్ ఆర్ సిగ్నిఫికెంట్. సో వాళ్ళు ఏంటంటే వెంటనే వచ్చి చూపించుకొని స్కానింగ్స్ అవి చేయించుకొని గర్భసంచి లోపల ఏమైనా క్యాన్సర్ లాంటి లక్షణాలు స్టార్ట్ అవుతున్నాయి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఇవి మనం తెలుస్తుంది, వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేకుంటే కన్నా మనం చెకప్ చేయించుకున్నట్లయితే అది ఇంకా స్టేజ్ అనేది దాటిపోయి గర్భసంచి దాటి బయటకు వెళ్ళిపోయి ట్రీట్ చేయలేని స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు కష్టమవుతుంది. సో ఇనీషియల్లీ మెయిన్ ఇదే, పోస్ట్ మెనోపాజల్ లేడీస్లో బ్లీడింగ్ అనేది మెయిన్ కామన్ మనం గమనించుకోవాల్సింది. డాక్టర్ వందన గారు, చివరిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన మహిళలందరికీ ఆరోగ్యపరంగా మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఉంటే తెలియచేయండి. ఆరోగ్యపరంగా అంటే ఫస్ట్ మీ హెల్త్ గురించి మీరు ఆలోచించండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హెల్త్ మీరు కేర్ తీసుకోండి. ప్రాపర్గా ఫుడ్ అవి తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, రెగ్యులర్గా మీరు ఎక్సర్సైజ్ అట్లాంటివి చేస్తూ ఉండాలి. ఫస్ట్ మీ లైఫ్ గురించి, మీ ఆరోగ్యం గురించి కేర్ తీసుకున్నాక దెన్ యూ హ్యావ్ టు గో అండ్ లుక్ ఆఫ్టర్ యువర్ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ యంగ్ ఏజ్ నుంచి మనం రెగ్యులర్గా మనం కంట్రోల్ పెట్టుకుంటే మనం వాట్ ఎవర్ మన లైఫ్ కానీ మన డైట్ కానీ ఒక ఏజ్ వచ్చినా కూడా మనకి ఆ ఏజ్లో కాంప్లికేషన్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి. ప్లస్ 26 years or 25 years నుంచి రెగ్యులర్లీ చెకప్స్ చేయించుకోవడము, ప్రెగ్నెన్సీ టైంలో ఏమేమి కేర్ తీసుకోవాలి, ప్రెగ్నెన్సీ తర్వాత కూడా మనం మెడిసిన్స్ కొన్ని బాడీ మళ్ళీ రికవర్ అయ్యేదానికి రెగ్యులర్గా వాడాల్సి వస్తుంది. పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్లో రెగ్యులర్గా చెకప్స్ చేయించుకోవడం, మెనోపాజల్ స్టేజ్లో కూడా రెగ్యులర్గా మనము డాక్టర్స్ని చూపించుకోవడం, మందులు అవి వాడడం వల్ల చాలా వరకు మనం మన లైఫ్ని బ్యాలెన్స్డ్గా పెట్టుకోవచ్చు. డాక్టర్ గారు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మీరు మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి మహిళలు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు డాక్టర్ వందన గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ ఆరోగ్య మహిళ అనే అంశంపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. కార్యక్రమ అతిథి డాక్టర్ కె వందన, గుంటూరు జిల్లా మంగళగిరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ప్రముఖ గైనకాలజిస్ట్. పరిచయకర్త కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.